మరో అప్డేట్స్ చూస్తే హైదరాబాద్లో చినుకు పడితే రోడ్లపై వరద పారుతోంది. పైనున్న కాలనీల నుంచి నీళ్లు మొత్తం ఆ రోడ్డు మీదగానే ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతలా వరద ప్రవాహం ఉంటుందంటే పార్క్ చేసిన వాహనాలు కూడా కొట్టుకుపోతాయి. ఆ రోడ్డు మరెక్కడో కాదు, నగరం నడిబొడ్డులోని జూబ్లీ హిల్స్లోనే ఉంది. పైన గాయత్రి హిల్స్, వెంకటగిరి ప్రాంతాల నుంచి వచ్చే వరదతో యూసఫ్గూడ, కృష్ణానగర్ మధ్యలో ఉండే రోడ్ మొత్తం బ్లాక్ అవుతుంది. రోడ్డు పక్కనున్న షాపుల వాళ్ళు వర్షం పడితే నరకం చూస్తున్నామని అంటున్నారు. అక్కడి పరిస్థితి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే చాలు మొదట నీళ్లు పారేటటువంటి ప్రాంతం ఇది. మనం ప్రస్తుతం నుండి కృష్ణానగర్ ఏరియా ఇది. ఇంద్రానగర్ దగ్గర నుంచి ఇసు కూడా వెళ్ళే మధ్యలో ఉండే ఈ కృష్ణానగర్ దగ్గర ఏరులై పారుతుంది. ఇక్కడ రోడ్డు మీద పార్క్ చేసినటువంటి వెహికల్స్ అంటే ముఖ్యంగా 2 వీలర్సే కాదు 4 వీలర్స్ కూడా కొట్టుకొని పోతుంటాయి. వర్షం లేని సమయంలో అంటే ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మనం చూస్తున్నటువంటి ఈ పైనుంచి నీళ్ళు ఒకసారి చూసుకుంటే పైన గాయత్రి హిల్స్, వెంకటగిరి, అదేవిధంగా కృష్ణానగర్లో ఉన్నటువంటి ఏ బ్లాక్, బి బ్లాక్ నుంచి కూడా వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ ముందుకు వచ్చి ఈ డౌన్ నుంచి ఇటు కిందికి వెళ్ళిపోతాయి. ఈ 4 లైన్ల నుంచి వచ్చేటటువంటి నీళ్లు పైనుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర పైనుంచి నీళ్ళు వస్తాయి. దాంతోపాటు ఈ కిందికి ఇక్కడ చూస్తున్నటువంటి దగ్గర నీళ్లు కిందికి ప్రవాహం కొనసాగుతుంది. ఈ ప్రవాహం మళ్ళీ ఒక 2 కిలోమీటర్ల ముందుకంటే ఇక్కడ మెట్రో లైన్ ఉంది కాబట్టి మధ్యలో డివైడర్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల నీళ్లు మొత్తం కూడా ఎక్కడికి పోకుండా స్ట్రైట్గా డైరెక్ట్గా ఈ టర్నింగ్ మీదకే రావడం వల్ల చాలా ఫోర్స్తో నీళ్లు వెళ్తూ ఉంటాయి. వెహికల్సే కాదు, నడిచేటటువంటి వాళ్ళు కూడా దీంట్లో నుంచి ఆ కింద పడిపోయి కొట్టుకుపోయినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కృష్ణానగర్ ప్రాంతంలో ఇది ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉంటుంది. వర్షం వచ్చిన సమయంలో చాలా హెవీ వాటర్, ఫ్లడ్ వాటర్ ఇక్కడ కనిపిస్తుంది, కానీ వర్షం తగ్గిన తర్వాత ఖాళీగా ఉంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. పై నుంచి వెంకటగిరి నుంచి మొత్తం వచ్చి ఇక్కడ ఎక్కువ అయ్యి ఇక్కడ నుంచి టర్నింగ్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇక్కడ దాటకుండా వచ్చేస్తాయి మొత్తం నీళ్ళు. అక్కడ వర్షం ఎక్కువ పడితే ఎక్కువ వచ్చేస్తాయి. రోడ్ దాటాలంటే కూడా కష్టం అయిపోతుంది. అదే ఇక్కడ నుంచి మొత్తం సగం రోడ్ నిండిపోతుంది మొత్తం. ఎందుకంటే ఒక వరద లెక్క వస్తుంది మొత్తం. వెంకటగిరి, మన వాటర్ ట్యాంక్, అక్కడ నుంచి మొత్తం నీళ్ళు ఇక్కడ వస్తాయి. మొత్తము వచ్చి ఇక్కడ మొత్తం జమ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కష్టమైంది, దాటాలంటే రోడ్ కష్టమైపోతుంది. అది మెయిన్ ప్రాబ్లం. ఏంటి వర్షం వచ్చినప్పుడు పరిస్థితి? అంటే వర్షం వచ్చినప్పుడు అంటే ఫుల్ వాటర్ వస్తుంటాయి. ఇక్కడ మొక్కల మట్టి వాటర్ వస్తుంటాయి, షాప్లలోకి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఎవరు కూడా సరిగా పట్టించుకోరు. అది గాయత్రి హిల్స్ నుంచి వస్తుంటాయి. వెంకటగిరి, గాయత్రి హిల్స్ మొత్తం వాటర్. అక్కడ బి బ్లాక్లో అయితే మొత్తం జామ్ అయిపోతుంది. మాన్యువల్ కూడా తీసే అంత ఉండదు. అవన్నీ మోరి మొత్తం ఫిక్స్ అయిపోయి వాటర్ అన్నీ ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంటాయి, షాప్లలోకి వస్తుంటాయి. లోపల షాప్లో కూడా వచ్చినాయి రాత్రి వాటర్. బండ్లు కొట్టుకుపోతుంటాయి, మనుషులు అయితే దాటడానికి వీలు కాదు. అట్లా ఫుల్ వాటర్ వస్తుంటాయి. హుస్సేన్ సాగర్లోకి వెళ్ళిపోతాయి. ట్యాంక్ బండ్, గణపతి కాంప్లెక్స్ నుంచి అక్కడ వెళ్ళిపోతాయి. ఆ టైం అసలు ఎట్లుంటుంది అంటే చాలా పడ్డప్పుడు కొంచెం పడ్డా నీళ్ళు వస్తూనే ఉంటాయి. కొంచెం ఏంది 10 నిమిషాల వర్షం పడ్డా కానీ వాటర్ ఫుల్గా వస్తుంటాయి. బండ్లు కొట్టుకుపోయేటంత వాటర్ వస్తుంటాయి. ఎందుకంటే మొత్తం ఇటే వెళ్తాయి కదా, డౌన్ ఇటే ఉంది కాబట్టి గాయత్రి హిల్స్ నుంచి మొత్తం ఇక్కడనే వచ్చేస్తాయి, జూబ్లీ హిల్స్ నుంచి వాటర్. వర్షం తగ్గినాక మీకు ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుందా? వర్షం పడిన 10 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. ఒక అరగంట, గంట వరకు మాత్రం బీభత్సంగా ఉంటుంది. మామూలుగా కూడా ఉండదు, అందరు పడిపోతుంటారు. ఇక వాళ్ళని బట్టి లాగాలి, అట్లా ఉంటుంది. ఈ ప్రాబ్లం మేము ఎన్నో సంవత్సరాలుగా ఫేస్ చేస్తున్నాం. ముందు నుంచి వచ్చేటటువంటి వరద నీటిని ఖచ్చితంగా బయటికి మళ్లించే ప్రయత్నం చేయాలి. లేకుంటే ఈ కాలనీ మొత్తం కూడా, ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో మొత్తం అంటే ఇప్పుడు వెహికల్స్ కొట్టుకుపోతున్నాయి, కానీ మనుషులు, చిన్నపిల్లలు కూడా చనిపోయినటువంటి సంఘటనలు, కింద పడినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయనేది ఈ ప్రాంతవాసులు చెప్తున్న మాట.